అన్న రాజగాని లెక్కన తెలుసారా? అన్న తెలియదు అన్న. తెలియదా? తెలియదు దిగురా. ఓకే అన్న. అన్న వాడెవడు వస్తుందన్న, వాడిని అడుగుదాం. సరే బిల్లు ఒకసారి అడుగుదాం. అన్న ఒక్క నిమిషం. ఏంటి అట్లాంటి అది కాదన్న, ఒక్క నిమిషం కదా. ఏంటిదన్నా? అన్నగా రాజగాలింది ఎక్కడ? పొద్దుల కాలు పెట్టి తింటున్నావు. ఇంద్రాడికి అట్లా మాట్లాడుతుంది. ఏమో అన్న, నాకేం తెలుసు అన్న. అక్కడ ఇంకోటి వస్తుందన్నా. అన్న నమస్తే. నమస్తే అన్న మేము దొంగలం కాదు. మరి ఏంటి ఇంకా రాజుగాడు చూసిందా? మీరు చూసే ఉంటారు. ఏంటి? అబ్బో మావ ముందే చెప్పింది, దారిలో కలిస్తే ఇజకు సంచి మాటలో పెట్టి ఆయనకు సంచి గుంజుకుంటాను. అబ్బో నీ సంచి ఏముందన్నా సంచిలా? గారెలు సకినాలు. ఏంద్రీ తిండిపోతులు ఎత్తున్నాడు? అవునన్నా, ఇప్పుడు దొంగలు అంటాడు ఏందన్నా? అరే ఈ రాజుగాడు ఏం మన దొంగలు చేసిండ్రా? ఊర్లోకి వెళ్ళి ఇంకోటి వస్తుండన్నా. అరే ఇక వీడిని నువ్వే అడుగు. ఇంకా నువ్వు ఇద్దరు మాట్లాడుతూ ఒక్కొక్కడు ఒక్కో టైప్ మాట్లాడుతుండు. నువ్వే మందలేవనుకో. సరే అన్న, నేను అడుగుతావు. ఇది దండాలన్నా. ఏందన్నా మీరు సూటు బూట వేసుకున్నారు, దండాలు పెడుతున్నారు, ఏదో తేడా ఉంది. ఎవరు అడ్రస్ దొరికినట్టే అన్నా. నువ్వు వెళ్ళాడుగా అన్నగా రాజుగాని ఇల్లు ఎక్కడ? అది ఇల్లు ఎక్కడే? ఇల్లు ఎప్పుడు కాదన్నా, వాని ఇల్లు ఎక్కడ? అరే మళ్ళీ కదే అంటావు. ఆ ఇల్లు ఎక్కాలి, అవ్వ సీపురం చంపుతుంది. అట్లా కాదన్నా, ఇల్లు ఎక్కడ అంటున్నా. అరే మళ్ళా గదే అడుగుతావు కదనే. వాడు అవ్వెక్కడి, ఆ నయ్యి ఎక్కడు, వాడు ఇల్లు ఎక్కడు. ఎందుకంటే గునీళ్ళు గునిపోతుంది. అది కాదన్నా. ఏ పోరు పొద్దుగాల బలేమోపోయారు. మీరు దండం పెట్టినప్పుడే తెలిసి మీరు తేడా ఉన్నారని. ఏమున్నారు ఈ రాజుగాడ తేడా అనుకున్నా, ఈ ఊరోళ్ళందరూ తేడా లెక్క ఉన్నారు. అవునండి, అందరు గట్టిగా ఉన్నారు. ఏదన్నా అన్నా ఇంకోటి వస్తుండన్నా, అని ఒక్కని అడిగేస్తాను లాస్ట్. నువ్వే అడుగురా బాయ్, సతాయిస్తారు ఒక్కొక్కడు. సరే అన్న. అన్నా రాజుగాని ఇల్లు ఎక్కడుందన్నా? ఇల్లు అట్నే చూస్తున్నావు. రాజానిలా అన్నా ఉందన్నా. చెప్తావు అన్నా ఇల్లు దొరికినట్టే అన్నా. అది ఎక్కడట? నీకు తెలుసా? రాజానిలా చింత జరిగిందా? ఇంత చుట్టూ ఎక్కడన్నా? అరే గా వెంక నింటాను కానీ వెంక నీళ్ళు ఎక్కడన్నా? ఇప్పుడు అన్నా చింత చెట్టు ముంగట అని చెప్పి. అదే అన్నా పెరుగుతున్నాయండి. అది కాదన్నా, ఇంకన్నా చింత చెట్టు ఎక్కడుందన్నా? చెప్పినా కదా రాజురెడ్డి దగ్గర అని చెప్పి. అట్లా కాదన్నా, వెంక నీళ్ళు, చింత చెట్టు, రాజుగాని ఇల్లు ఎక్కడుందన్నా? అరే గదిలో ఆ ఊళ్ళుంటాయి పోరే. బండి వేసుకుని వచ్చారు గదిలో బా. రాజుగా నిజంగా వాడు ఎట్లా సతాయిస్తుండే అంటే వాడు దొరకని వాడి సంగతి చెప్తా. అమ్మా నువ్వు నా కోసం వచ్చినట్టున్నారు. ఏం చేద్దాం అబ్బా, ఒకసారి గెలికిద్దాం. గెలిగిస్తే ఏమైతే వేసేసాడు, బాగా వేసేసాడు. అన్నా గీడ కూర్చున్నాయండి. వచ్చి నాకు వచ్చి గీడ కూర్చొని ఏం ఎత్తున్నాయి ఇక్కడ? ఇండియా రావచ్చు అన్న. అరే రాజుగా నన్ను పట్టుకోలేరు. నేను మా ఊరు అంతా ఒకటే. నీకు దొరకలేదు అన్నా. ఈడేనా రాజుగాడు? దొరికినట్టే దొరికి వెళ్ళిపోయానేమన్నా. ఇంతకీ ఆనికి నీకేముందన్నా? వాడు చక్కెర కొట్టేసిండ్రా. చక్కెర? చక్కెర ఏందన్నా? చక్కెర అంటే పావు కిలో అద్దె కిలో అనుకున్నావురా? 10 బస్తాలు కొట్టేసిండాడు. అమ్మా 10 బస్తాలు అన్నా? ఇన్ని బస్తాలు ఏం చేసుకుంటాడన్నా? చక్కెర దొంగ లెక్క చక్కెర దొంగ ఉన్నాడు ఏందన్నా? అమ్మో పెద్ద చక్కెర దొంగనే.